సో లెట్అవుట్ ప్రాపర్టీ లెట్అవుట్ ప్రాపర్టీకి సంబంధించిన క్యాలిక్యులేషన్ చేసామమ్మా మనం. తర్వాత సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ ఆర్ అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. లెట్అవుట్ ప్రాపర్టీస్ కాని ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో వాటిల్లో మనం ఏం చేసుకోవచ్చు అనుకున్నామమ్మా, చూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి అని అనుకున్నాం. ఏంటవి? అందులో ఒక 2 ప్రాపర్టీస్ ని సెల్ఫ్ ఆక్యుపైడ్ గా చూస్ చేసుకోవచ్చు. ఈవెన్ దో వీఆర్ నాట్ సెల్ఫ్ ఆక్యుపైయింగ్ దట్ ప్రాపర్టీ, వీ కెన్ చూస్ టు ఏం చేసుకోవచ్చు అంట, 2 ప్రాపర్టీస్ ని సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ కింద చూస్ చేసుకోవచ్చు. ఓకే సార్, ఈ చూసింగ్ అనేది ఎందుకు సార్? ఇట్స్ లైక్ అలౌయింగ్ ఫర్ ప్లానింగ్ అమ్మ, ట్యాక్స్ ప్లానింగ్ కి మనకి అలౌ చేస్తున్నట్టే. సార్ లెట్అవుట్ ప్రాపర్టీస్ కాని ప్రాపర్టీస్ లో యాన్యువల్ వాల్యూ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో ఆ ఎక్కువ ఉన్న యాన్యువల్ వాల్యూని మనం ఏం తీసుకోవచ్చమ్మా, సెల్ఫ్ ఆక్యుపైడ్ కింద ప్రాపర్టీ కింద తీసుకోవచ్చు. ఎందుకు? ఫర్ డిటర్మినేషన్ ఆఫ్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఆర్ నెట్ యాన్యువల్ వాల్యూ ఇది సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ అంతా ఎంత తీసుకుంటామమ్మా? 0, నిల్, అంతే కదమ్మా. సో కాబట్టి ఏమని చెప్తున్నాడమ్మా, సెల్ఫ్ ఆక్యుపైడ్ ఆర్ అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీ చూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే సార్, యాక్చువల్ గా నేను ఉంటున్న ప్రాపర్టీ సెల్ఫ్ ఆక్యుపైడ్ ఉంటున్న ప్రాపర్టీ నెట్ యాన్యువల్ వాల్యూ తక్కువ, కానీ అన్ఆక్యుపైడ్ గా ఉన్న ప్రాపర్టీ లెట్అవుట్ కెపర్ ఒక అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీ ఏముందంటమ్మా, యాన్యువల్ వాల్యూ ఎక్కువగా ఉందంట. అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చంట, వీ కెన్ కన్సిడర్ హై యాన్యువల్ వాల్యూ ఉన్న ప్రాపర్టీని సెల్ఫ్ ఆక్యుపైడ్ కింద మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. దానికి చాయిస్ ఉందా మనకి? ఎస్. సో అలాంటి సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీకి సంబంధించింది ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నామమ్మా. మా లెట్అవుట్ ప్రాపర్టీకి సెక్షన్ అని చెప్పారమ్మా 23 సబ్సెక్షన్ 1. లెట్అవుట్ ప్రాపర్టీకి సెక్షన్ అని చెప్పారమ్మా 23 సబ్సెక్షన్ 1. సో ఇక్కడ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీకి సంబంధించింది మనకి ఏం చెప్తున్నారని చెప్పేసానంటే కనుక 23 సబ్సెక్షన్ 2 అంట. ఓకే, సో సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ, ద యాన్యువల్ వాల్యూ ఆఫ్ 2 సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీస్ అట్ ది ఆప్షన్ ఆఫ్ ది ఎస్ఎస్సి షాల్ బి టేకెన్ యాజ్ నిల్. ఇక్కడ ఆప్షన్ అనేది అండర్లైన్ చేసుకోవడమ్మా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్సెప్ట్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ బారోడ్, no other deductions namely municipal taxes or ad hoc deduction of net annual value shall be allowed while computing the total taxable income from self occupied property. Accordingly the computation of self occupied property as follows. ఇక్కడ ఒకే ఒక డిడక్షన్ ఇస్తారంటే ఏంటది, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ బారోడ్ మాత్రమే డిడక్షన్ ఇస్తారంటే కేవలం డిడక్షన్స్ రావు. సో కాబట్టి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, నెట్ రిజల్ట్ ఏమొస్తుందమ్మా, either 0 or లాస్ గానీ 0 గానీ నెట్ రిజల్ట్ వస్తుందని చెప్పేసి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. ఓకే రైట్ సార్, ఓన్లీ అలౌడ్ ఏమన్నారమ్మా, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ బారోడ్ మాత్రం అలౌ చేస్తామని చెప్పేసి చెప్పారు, అంతే కదా. రైట్. సో ఇంట్రెస్ట్ ఆన్ లోన్ బారోడ్ అలౌ చేసే చోట కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారంటమ్మా. దేనికి? సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీకి. అమ్మా లెట్అవుట్ ప్రాపర్టీలో మనం ఏదైనా రెస్ట్రిక్షన్స్ చూసామా ఫర్ క్లెయిమింగ్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ బారోడ్? మా ఇంట్రెస్ట్ ఆన్ లోన్ బారోడ్ మనం లెట్అవుట్ ప్రాపర్టీ ద్వారా రెస్ట్రిక్షన్స్ ఏమన్నా చూసామా అంటే అక్కడ మనం పే చేయాలి, లేదా పేడ్ ఆర్ పేబుల్ ఏదైనా అలౌ చేస్తామో దేని బేసిస్ లో అలౌ చేస్తామమ్మా, ఎక్రూవల్ బేసిస్ లో అలౌ చేస్తామని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం, అంతేనా. ఎంత అమౌంట్ మాత్రం అలౌ చేస్తాము, ఇంతకు మించి అలౌ చేయము, ఇలాంటివి చెప్పుకున్నామా? లేదు, అంతేనా. రైట్. కానీ ఇక్కడ కొన్ని రెస్ట్రిక్షన్స్ చెప్తున్నాడంట. ఇన్ కేస్ ఆఫ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ ఎనీ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ బారోడ్ షల్ బి డెల్ట్ యాజ్ ఫాలోస్. ఎలాగంటమ్మా, వేర్ ద ప్రాపర్టీ ఈజ్ అక్వైర్డ్ అండ్ కన్స్ట్రక్టెడ్. మా పర్పస్లు ఎన్ని పర్పస్లు మనం మాట్లాడుకున్నామమ్మా? 5 పర్పస్లు మనం మాట్లాడుకున్నాం. ఎక్కడ? లెట్అవుట్ ప్రాపర్టీలో అక్విజిషన్, కన్స్ట్రక్షన్, రెనోవేషన్, రిపేర్, రీకన్స్ట్రక్షన్ అని చెప్పేసి 5 పర్పసెస్ గురించి మాట్లాడుకున్నాం లోన్ తీసుకొచ్చని. కానీ ఇక్కడ ఎన్ని పర్పస్లు చెప్తున్నాడమ్మా? 2 పర్పసెస్ కనుక మనం తీసుకున్నట్లయితే ఓకే, లోన్ బారోడ్ అండ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ ఎప్పుడు తీసుకోవాలంట 1/4/1999 తీసుకుని అండ్ సచ్ ఎక్విజిషన్ ఆర్ కన్స్ట్రక్షన్ హాస్ కంప్లీటెడ్ within 5 years from the end of the financial year in which loan borrowed. మన లోన్ బారో చేసిన ఇయర్ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ నుంచి, సపోజ్ ఇప్పుడు రన్నింగ్ ఇయర్ ఏంటమ్మా 22, ఏప్రిల్ 2022లో ఉన్నాం. ఏప్రిల్ 2022లో లోన్ తీసుకుంటే కనుక ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ అంటే 31st March 2023, అంతే కదమ్మా.
అక్కడ నుంచి 5 years లోపు ఎక్విజిషన్ గానీ కన్స్ట్రక్షన్ గానీ చేసేయాలంట. అర్థమైందా? మనం ఏ పర్పస్ కి అయితే లోన్ తీసుకున్నామో ఆ పర్పస్ ఆఫ్ ఎక్విజిషన్ అండ్ కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ చేస్తే గనక యాక్చువల్ ఇంట్రెస్ట్ పేబుల్ ఇన్ అగ్రిగేట్ ఫర్ 1 or 2 సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ సబ్జెక్ట్ టు మాక్సిమం ఆఫ్ 2 lakhs. ఇంట్రెస్ట్ ఎంత క్లెయిమ్ చేసుకోవచ్చు అంటమ్మా? మాక్సిమం ఆఫ్ 2 lakhs. అంతేనా? సో కాబట్టి సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీలో లాస్ ఎంత వరకు రావచ్చు? లాస్ ఎంత వరకు రావచ్చు మాక్సిమం? మీరు ఇంట్రెస్ట్ ఎంత పే చేశారు? 5 లక్షలు పే చేశారు. 5 లక్షలు మైనస్ వచ్చే అవకాశం ఉందా? ఉంటుందా ఉండదా? నో. మాక్సిమం ఎంత? 2 lakhs. మాక్సిమం ఎంతమ్మా? 2 lakhs కెన్ బి క్లెయిమ్డ్. అర్థం అవుతుందా? Is it clear or not? Right. In any other case not covered by above అని చెప్పేసానంటే అమ్మా ఇక్కడ పైన చెప్పిన కండిషన్స్ సాటిస్ఫై చేయకపోతే అని చెప్పేసాను అన్నాడు. పైన చెప్పిన పర్పస్లు ఏంటి? ఎక్విజిషన్, కన్స్ట్రక్షన్. అది కాకుండా ఇంకేమున్నాయి? రెనోవేషన్, రిపేర్, రీకన్స్ట్రక్షన్ అయి ఉన్నట్లయితే ఎందులో కవర్ అవుతుంది? సెకండ్ క్లాస్ లో కవర్ అవుతుంది. ఓకే. అలాగే ఆ ఎక్విజిషన్ ఆర్ కన్స్ట్రక్షన్ అనేది 1/4/2000 ఇక్కడ 1/4/1999 ముందు జరిగింది అనుకోమ్మా, అప్పుడు సెకండ్ కేసే కవర్ అవుతుంది. తర్వాత ఈ ఎక్విజిషన్ ఆర్ కన్స్ట్రక్షన్ అనేది ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ నుంచి 5 years లోపల కంప్లీట్ అవ్వకపోయినా సెకండ్ కండిషనే మనకు అప్లికబుల్ అవుతుందంట. అలాంటి కేసెస్ లో నాట్ కవర్డ్ అబోవ్ అని చెప్పేసి అన్నాడు కదా, వేర్ ద లోన్ ఇస్ బారోడ్ ఫర్ రిపేర్స్, రెనోవేషన్, రికన్స్ట్రక్షన్ ఎక్సెట్రా, యాక్చువల్ ఇంట్రెస్ట్ పేబుల్ ఇన్ అగ్రిగేట్ for 1 or more self-occupied properties subject to maximum of 30,000. అంటే ఎంత లాస్ వస్తుందమ్మా? 30,000. అర్థమవుతుందా? సో 2 ప్రాపర్టీస్ వరకు మనకి సబ్జెక్టివ్ మాక్సిమం ఆఫ్ ఎంత? 30,000 అంట. అదే ఫస్ట్ క్లాస్ లో కవర్ అయితే సబ్జెక్టివ్ మాక్సిమం ఆఫ్ 2 lakhs. సార్ ఒకవేళ రిపేర్స్ కి లోన్ ఉంది, తర్వాత ఎక్విజిషన్ కి లోన్ ఉందంట, అప్పుడు ఫస్ట్ క్లాస్ లో 2 lakhs, సెకండ్ క్లాస్ లో 30,000, రెండు కలిపి 2,30,000 వస్తుందా రాదా? అంటే 2 lakhs లిమిట్ చెప్పాడు కదా ఫస్ట్ పాయింట్ కి. ఫస్ట్ పాయింట్ లో కవర్ అవ్వని సిచ్యువేషన్స్ అన్ని సెకండ్ పాయింట్ లో కవర్ చేస్తానని చెప్పి దీనికి సబ్జెక్ట్ మాక్సిమం లిమిట్ ఎంత పెట్టాడు? 30,000. యాక్చువల్ గా అయితే కనుక ఏమీ చెప్పకపోతే 2,30,000 రావాలమ్మా. ఓకే. దాని తర్వాత టేబుల్ కింద ఒక పాయింట్ చూడండి. However, the total interest deduction under 1 and 2 cannot exceed 2 lakhs. అర్థమైందా? నార్మల్ గా ఈ పాయింట్ ఇవ్వకపోతే కనుక మనకి ఏమయ్యేది? 2,30,000 రెండు పర్పస్లకి మనకి ఉంటే కనుక 2,30,000 వచ్చి ఉండేది. కానీ ఇప్పుడు ఎంత మాక్సిమం వస్తుందమ్మా? 2 lakhs. సో ఇన్కమ్ ఫ్రమ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ నుంచి మాక్సిమం లాస్ ఎంత రావచ్చు? 2 lakhs. అర్థమైందా? In order to claim interest in respect of self occupied property up to 2 lakhs as a deduction, SC shall furnish a certificate from the person whom the interest is payable on the capital borrowed towards the construction or acquisition of the property, specifying the amount of interest paid or payable. అంటే ఎవరి దగ్గర నుంచి అయితే ఇప్పుడు క్లెయిమ్ చేస్తున్నాం, ఇక్కడ ఇంట్రెస్ట్ క్లెయిమ్ చేస్తున్నాం కదా ఎక్రూవల్ బేసిస్ లో, ఎవడైతే మనకి ఇంట్రెస్ట్, మనం ఎవరికైతే ఇంట్రెస్ట్ పే చేయాలో వాడి దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ తీసుకోండి. ఇంట్రెస్ట్ పే చేసేయడం కానీ పే చేయాలని కానీ మీరు ఒక ఇంట్రెస్ట్ సర్టిఫికేట్ ఒకటి తీసుకుని సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి చెప్తున్నాడు. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. సో ఇది డాక్యుమెంటేషన్ పాయింట్. డి అంటే ఏంటి? డాక్యుమెంటేషన్ పాయింట్. ఫర్ క్లెయిమింగ్ దట్ సెక్షన్ we need to submit a document called interest certificate from the person to whom we are liable for the payment of interest or payable. మనం పే చేయాల్సిన ఇంట్రెస్ట్ పే చేయడం అన్నా, పేబుల్ ఉన్నామన్నా, పే చేసామన్నా ఆ సర్టిఫికేట్ అనేది తీసుకుంటే కానీ మనం సబ్మిట్ చేయలేమంట. అర్థమైందా? సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సార్ అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీ అంటే ఏంటి? మా సెల్ఫ్ ఆక్యుపైడ్ ఆర్ అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీ అన్నారు. When all the following criteria are satisfied, property shall be considered as unoccupied property, where the property cannot actually occupied by the owner, where the property cannot actually occupied by the owner on account of his employment, business or profession carried on any other place. The SSA had to reside at the one place, at another place in a building not belonging to him. Then the gross annual value of such unoccupied property shall be considered as nil. Similar to self-occupied property, no deduction shall be allowed as unoccupied property except interest on loan borrowed. So, accordingly, interest on loans deducted unoccupied property shall not exceed 2 lakhs, subject to satisfaction of the conditions. అని చెప్పేసి అంటాడు. అంటే
బై వర్చు ఆఫ్ ఎంప్లాయ్మెంట్ పర్పస్ లో కానీ మీరు ఒక ప్రాపర్టీలో ఉంటూ ఇంకో ప్రాపర్టీలో ఒక చోట ఉంటూ ఇంకో చోట మీకు ఓన్ ప్రాపర్టీ ఉన్నప్పుడు కానీ అక్కడ ప్రాపర్టీ వేకెంట్ గా ఉంటే కనుక దాన్ని ఏమంటారమ్మా అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీ అంటారు. అలాంటి అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీని మీరు ఏం చేయొచ్చమ్మా సెల్ఫ్ ఆక్యుపైడ్ కింద ట్రీట్ చేయొచ్చు. అర్థమైందా? సెల్ఫ్ ఆక్యుపైడ్ ఆర్ అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీ అంటే ఖచ్చితంగా సెల్ఫ్ ఆక్యుపైడ్ ఆర్ అన్ఆక్యుపైడ్ అన్నప్పుడు మనం సెల్ఫ్ ఆక్యుపైడ్ ఉంటేనే సెల్ఫ్ ఆక్యుపైడ్ క్లెయిమ్ చేసుకోగలమా? మనకు వేరే ప్రాపర్టీస్ ఏమీ లేవు అని చెప్పేసి అనుకుంటే అదే ప్రాపర్టీని సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ ఆర్ అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీకి ట్రీట్ చేయొచ్చు. రెండు ఒకటేనమ్మా, రెండింటికి సేమ్ ప్రొవిజన్స్ అప్లికబుల్ అవుతాయి. If the SSE owns more than 2 houses, property is falling under the category of self-occupied property and unoccupied property, then income from such 2 properties at the option of the SSE shall be computed indicated above, and other self-occupied property or unoccupied property shall be treated as deemed to be let out. అంటే వాడికి రెండు కంటే ఎక్కువ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీస్ రెండు కంటే ఎక్కువ ప్రాపర్టీస్ ఉన్నాయనుకోమ్మా, అందులోంచి రెండాటిని వాడు చూస్ చేసుకుని వాడు ఏం చేస్తాడు సెల్ఫ్ ఆక్యుపైడ్ ఆర్ అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీకి ట్రీట్ చేస్తూ మిగిలిన ప్రాపర్టీస్ ఏం చేయాలమ్మా డీమ్డ్ టు బి లెట్ అవుట్ ప్రాపర్టీ కింద ట్రీట్ చేస్తాడు. సో ఇదంతా మనం మాట్లాడుకున్నాం కదమ్మా, ఎస్ ఆర్ నో? సో ఇది సెక్షన్ 23 సబ్ సెక్షన్ 2 ఏంటమ్మది సెల్ఫ్ ఆక్యుపైడ్ ఆర్ అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీ. సో నెక్స్ట్ మనకు వచ్చింది ఏంటమ్మా డీమ్డ్ టు బి లెట్ అవుట్ ప్రాపర్టీ. డీమ్డ్ టు బి లెట్ అవుట్ ప్రాపర్టీ ఈక్వల్స్ టు ఏమంటున్నారు లెట్ అవుట్ ప్రాపర్టీ అని చెప్పేసి అన్నారు. అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే గ్రాస్ యాన్యువల్ వాల్యూ డిటర్మినేషన్, మిగిలిన అన్ని కూడా కంప్యూటేషన్ ఫార్మాట్ తో సహా మొత్తం అన్ని కూడా సేమ్ గా ఉంటాయి. ఒకసారి చూద్దాం. సెక్షన్ 23 సబ్ సెక్షన్ 4. In case of deemed to be let out property, the nature of which is self-occupied property or unoccupied property, the computation of income shall be similar to that of a let out property but subject to certain modifications. The relevant points are fair rent has an adoption as a gross annual value. అంటే ఇక్కడ ఫెయిర్ రెంట్ కొట్టేసి స్టెప్ 2 వాల్యూ అని తీసుకోండి. అక్కడ ఫెయిర్ రెంట్ అనేది కొట్టేసి ఏమని రాసుకుంటారు మన భాషలో స్టెప్ 2 వాల్యూ అని చెప్పేసి అని రాసుకోండి అమ్మా. స్టెప్ 2 వాల్యూ ఏం తీసుకుంటాం గ్రాస్ యాన్యువల్ వాల్యూ. ఇక్కడ ద క్యాలిక్యులేషన్ ఇస్ సిమిలర్ టు లెట్ అవుట్ ప్రాపర్టీ అన్నారు బట్ సబ్జెక్ట్ టు మోడిఫికేషన్స్ అన్నారు. ఆ మోడిఫికేషన్స్ ఏంటో మనకు ఆల్రెడీ తెలుసు. ఏంటవి స్టెప్ 2 వాల్యూ తీసుకుంటాం, అక్కడేమో లెట్ అవుట్ ప్రాపర్టీలో స్టెప్ 3 వాల్యూ తీసుకుంటాం. The question of considering actual rent received or receivable does not arise. Consequently, no adjustment of on account of property remaining vacant or any unrealized rent. అసలు ఆ కండిషన్స్ ఏ ఉండవు కాబట్టి స్టెప్ 3 అనేది ఉండదు. అర్థమైందా? డైరెక్ట్ గా స్టెప్ 2 వాల్యూ విల్ బికమ్ ఇక్కడ ఏమని రాసుకోవాలి మన భాషలో స్టెప్ 2 వాల్యూ అనేది రాయాలమ్మా. ఇక్కడ స్టెప్ 2 ఫెయిర్ రెంట్ అనేది స్టెప్ 2. ఓకే. మున్సిపల్ ట్యాక్సెస్ పెయిడ్ can be claimed as deduction. Let out property lo kuda claim chestunam. Both deduction permissible under section 24 can be claimed. So rendu kuda 24A and 24B rendu kuda ikkada claim chesukochu. అర్థమైందా? నెక్స్ట్ the ceiling prescribed for 2 self-occupied properties in respect of interest on loan borrowed does not apply to a deemed to be let out property. లెట్ అవుట్ ప్రాపర్టీకి ఇంట్రెస్ట్ లిమిట్ అని చెప్పుకున్నామా? అలాగే డీమ్డ్ టు బి లెట్ అవుట్ ప్రాపర్టీకి ఇంట్రెస్ట్ లిమిట్ ఏమీ ఉండదు. కానీ ఎవరికి ఉంటుంది సెల్ఫ్ ఆక్యుపైడ్ ఆర్ అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీకి సీలింగ్ లిమిట్ అనేది ఉంటుంది. ఓకే. సో పర్చేజ్ ఆర్ ఎక్విజిషన్ అయితే అక్కడ కింద కండిషన్స్ 1/4/1999 తర్వాత బారో చేసి ఆ ఫైనాన్షియల్ ఇయర్ లోన్ బారో చేసిన ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ నుంచి 5 years లోపు ఎక్విజిషన్ ఆర్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేస్తే అప్పుడు మీకు 2 lakhs వరకు లిమిట్, లేకపోతే 30,000 లిమిట్. సో సార్ నాకు కన్స్ట్రక్షన్ కి 2 lakhs ఇంట్రెస్ట్ అయింది, రిపేర్స్ వర్క్ తీసుకున్నాను, మళ్ళీ లోన్ తీసుకున్నాను రిపేర్స్ కి, దాని మీద 30,000 అయిందంటే 2,30,000 రెండు లిమిట్స్ ఇస్తారంటే ఎవరు మాక్సిమం ఆఫ్ 2 lakhs అని చెప్పేసి చెప్పింది అక్కడమ్మా సెల్ఫ్ ఆక్యుపైడ్ ఆర్ అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీ. నెక్స్ట్ వేర్ an SSE owns 3 or more house properties meant for self occupation, he can opt to treat any of such 2 house properties as self-occupied. The remaining house shall be deemed to be let out property. This option can be changed year after year in manner beneficial to the SSE. ఇది అండర్లైన్ చేసుకోండి. manner beneficial to the SSE. ఇయర్ ఎలా తీసుకున్నారు సార్, నెక్స్ట్ ఇయర్ కూడా అలాగే తీసుకోవాలా? మా ఇయర్ మనం ఏ ప్రాపర్టీస్ అయితే సెల్ఫ్ ఆక్యుపైడ్ కింద ట్రీట్ చేసామో నెక్స్ట్ ఇయర్ కూడా అలాగే సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీస్ కింద ట్రీట్ చేసి మిగిలిన లెట్ అవుట్ ప్రాపర్టీ కింద ట్రీట్ చేయాలా?
అంటే అవసరం లేదు. మార్చుకోవచ్చా? డూ వీ హ్యావ్ ఎన్ ఆప్షన్? ఎస్. ఎలా మార్చుకోవచ్చు? బెనిఫిషియల్ టు ద ఎస్ఎస్సి. బెనిఫిషియల్ అంటే ఏది బెనిఫిషియల్ అవుతుంది? ఎక్కువ యాన్యువల్ వాల్యూ ఉన్నదాన్ని గ్రాస్ యాన్యువల్ వాల్యూ కదా సెల్ఫ్ ఆక్యుపేట్ కింద తీసుకున్నాం అనుకో, అప్పుడు అక్కడ వాల్యూ యాన్యువల్ వాల్యూ ఎంత అవుతుంది? నిల్. కాబట్టి అక్కడ మనకి ఎక్కువ బెనిఫిట్ వస్తుంది. అందుకని బెనిఫిషియల్ టు ద ఎస్ఎస్సి అన్నారు. Generally, the house with the higher gross annual value shall be treated as self-occupied, so that the house with a lesser gross annual value ఏమవుతుందమ్మా? lesser gross annual value shall be liable to tax as deemed to be let out property. Okay, right. However, one or more aspects that have been considered before exercising the option is the amount of interest on loan borrowed in respect of such property. ఇక్కడ beneficial to the SSA అనేది అన్నాడు కాబట్టి ఖచ్చితంగా యాన్యువల్ వాల్యూ తక్కువ ఉన్నది తీసుకోవాలని ఏమన్నా ఇక్కడ ఉందా? యాన్యువల్ వాల్యూ ఎక్కువ ఉన్నది, యాన్యువల్ వాల్యూ ఎక్కువ ఉన్న ప్రాపర్టీకి పెద్ద లోన్ ఉంది, పెద్ద లోన్ అంటే దాని మీద ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ వస్తుంది అనుకోమ్మా. అలాంటప్పుడు నార్మల్ గా ఇంట్రెస్ట్ 5 లక్షలు వచ్చిందంటమ్మా. ఇంట్రెస్ట్ 5 లక్షలు వచ్చిందంటమ్మా. 5 లక్షలు వస్తే 5 లక్షలు మనం అదే ప్రాపర్టీని సెల్ఫ్ ఆక్యుపైడ్ కింద తీసుకున్నాం అనుకోమ్మా, అక్కడ మనం సీలింగ్ లిమిట్ ప్రకారం ఎంత క్లెయిమ్ చేసుకోవచ్చు? 2 lakhs. కానీ అదే డిమోటబుల్ అకౌంట్ లోకి తీసుకొస్తే 5 లక్షలు క్లెయిమ్ చేసుకోవచ్చు ఇంట్రెస్ట్. అవునా? ఎస్ ఆర్ నో? సో కాబట్టి అది కూడా మనం కన్సిడర్ చేసుకుని అప్పుడు బెనిఫిషియల్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఓన్లీ గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఎక్కడైతే ఎక్కువ ఉందో అదే తీసుకొచ్చి మనం బెనిఫిషియల్ కింద మనం మాట్లాడడానికి లేదు. అంతేనా? ఎస్ ఆర్ నో? బెనిఫిషియల్ అంటే మనకి ఏది బెనిఫిట్ గా ఉందో క్యాలిక్యులేట్ చేసుకునేటప్పుడు ఇప్పుడు 3 ప్రాపర్టీస్ ఇచ్చి అక్కడ మనకి సెల్ఫ్ అది ఏది బెనిఫిషియల్ అని అడుగుతాడమ్మా క్వశ్చన్ లో. ఒక్కొక్కసారి 3 ప్రాపర్టీస్ ఇస్తాడు. 3 ప్రాపర్టీస్ ఇచ్చి దేన్ని లెట్అవుట్ డిమోటబుల్ లెట్అవుట్ కింద దేన్ని సెల్ఫ్ ఆక్యుపైడ్ కింద తీసుకోమంటారు అని చెప్పేసి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాడమ్మా. అప్పుడు ఏం చేయాలి తెలుసా? ఫస్ట్ ఈ ప్రాపర్టీని డిమోటబుల్ లెట్అవుట్ కింద తీసుకుని 2 ప్రాపర్టీస్ ని సెల్ఫ్ ఆక్యుపైడ్ కింద ప్రాపర్టీస్ కింద చేసుకుని చేయాలి. ఓకే, తర్వాత మళ్ళీ దీన్ని మనం లెట్అవుట్ ప్రాపర్టీకి డిమోటబుల్ లెట్అవుట్ ప్రాపర్టీ కింద తీసుకుని రెండింటిని సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీస్ కింద తీసుకుని చేయాలి. మళ్ళీ థర్డ్ వన్ ని డిమోటబుల్ లెట్అవుట్ తీసుకుని రెండింటిని సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీస్ కింద తీసుకుని మనం ఆన్సర్ చేయాల్సిన అవసరం వస్తుంది. అప్పుడు నెట్ ఇన్కమ్ అనేది ఎక్కడైతే తక్కువ వస్తుందో అది బెనిఫిషియల్ టు ది ఎస్ఎస్సి అవుతుంది. అర్థమవుతుందా? టోటల్ క్యాలిక్యులేషన్ అనేది ఎన్నిసార్లు చేయాల్సి వస్తుందమ్మా? ఎగ్జాంపుల్ కి 3 times చేయాల్సి వస్తుంది. ఓకే, నెంబర్ ఆఫ్ హౌసెస్ పెంచే కొద్దీ నెంబర్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ మనకి మారుతూ ఉంటాయి. ఇజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అర్థమైందమ్మా? సో అలాంటి క్వశ్చన్ ఇచ్చే అవకాశం ఉందంటే అన్చెక్గా ఉందమ్మా. సో కాబట్టి అలాంటప్పుడు ఏం చేయాలి? 3 క్యాలిక్యులేషన్స్ చేసి విచ్ ఎవర్ ఇస్ బెనిఫిషియల్ టు ది ఎస్ఎస్సి అయితే ఎక్కడైతే తక్కువ ట్యాక్స్ వస్తుందో, ఎక్కడైతే తక్కువ ఇన్కమ్ వస్తుందో ఆ ఆప్షన్ ని మనం చూస్ చేసుకున్నట్టుగా రాయాలి. అది మనకు బెనిఫిషియల్ ఆప్షన్ అనేది ఇచ్చారు కదా. ఎస్ ఆర్ నో? While interest can be claimed with a limit of deduction in case of deductible account, deduction in respect of interest on restricted to self-occupied property or unoccupied property subject to maximum of 30,000 or 2 lakhs as the case may be అని చెప్పేసని చెప్పడమ్మా. ఓకే, సో అక్కడ డిమోటబుల్ అకౌంట్ ప్రాపర్టీస్ కి సంబంధించిన కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాన్ని చేద్దాం. చేసే ముందు ఇంకొక పాయింట్ మాట్లాడుకున్న తర్వాత మనం చేద్దామమ్మా. సెక్షన్ 23 సబ్సెక్షన్ 5 మా సబ్సెక్షనే కదా, అది నెంబర్ ఉంటే సబ్సెక్షనే కదా. రైట్. 23 సబ్సెక్షన్ 5 లో ఏం చెప్తున్నాడమ్మా? ప్రాపర్టీ హెల్డ్ యాజ్ స్టాక్ ఇన్ ట్రేడ్. దీని గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఏమని మాట్లాడుకున్నామమ్మా? ప్రాపర్టీ హెల్డ్ యాజ్ స్టాక్ ఇన్ ట్రేడ్ కనుక ఉన్నట్లయితే ఏ ఇయర్ లో మీకు కంప్లీషన్ సర్టిఫికేట్ వచ్చిందో ఆ ఇయర్ ఎండ్ నుంచి ఎన్నాళ్ళ వరకు వదిలేస్తాడంట అన్న? 2 years వరకు ఎగ్జామ్షన్ అనేది ఇస్తాడంట. ఆ 2 years కంప్లీట్ అయిపోతే అప్పుడు మనకేమవుతాయి? ఆ ప్రాపర్టీస్ అన్ని కూడా ఏదర్ సెల్ఫ్ ఆక్యుపైడ్ కానీ డిమోటబుల్ అకౌంట్ ప్రాపర్టీస్ కింద కానీ మనం మారిపోతాయి. అర్థం అవుతుందా? సో మిగిలిన అన్ని ప్రాపర్టీస్ లో 2 ప్రాపర్టీస్ సెల్ఫ్ ఆక్యుపైడ్ కింద చూస్ చేసుకుని మిగిలిన అన్ని ప్రాపర్టీస్ ఏం చేయాలి? డిమోటబుల్ అకౌంట్ ప్రాపర్టీ కింద ట్యాక్స్ చేసేయాలి. అర్థమైందా? అంటే కంప్లీషన్ సర్టిఫికేట్ వచ్చినప్పటి నుంచి ఎన్నాళ్ళ లోపు మనం ఇవి అమ్మేయాలి? ప్రాపర్టీస్ 2 years లోపు అమ్మేయాలంట. ఓకే, ఏ ఇయర్ లో కంప్లీషన్ సర్టిఫికేట్ వచ్చిందో ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ నుంచి 2 years అమ్మా. అర్థమైందా? క్లియర్? రైట్. The following conditions are satisfied. The property has held as a stock in trade and it has not let out for a whole or part of the period. ఎక్కడైనా let out కి ఇవ్వచ్చా? ప్రాపర్టీ హెల్డ్ యాజ్ స్టాక్ ఇన్ ట్రేడ్ ని కనుక let out కి ఇస్తే అది that will be treated as let out property అమ్మా, not
ఇక్కడ ఇందులోకి రాదు. ఓకే, ద బెనిఫిట్ ఆఫ్ నిల్ యాన్యువల్ వాల్యూ షల్ బి అప్లికబుల్ ఫర్ ఎన్నాళ్ళు అంటమ్మా 2 years from the end of the financial year in which certificate of completion was obtained from the competent authority. అంటే కాంపిటెంట్ అథారిటీ నుంచి మనం సర్టిఫికేట్ తీసుకున్నప్పటి నుంచి ఎన్నాళ్ళ వరకు గ్రాస్ యాన్యువల్ వాల్యూ నిల్ కింద తీసుకుంటారంట 2 years. సో ఆ 2 years లోని మనం మున్సిపల్ ట్యాక్సెస్ పెయిడ్ మైనస్ చేసుకోగలమా? లేదు. అలాగే స్టాండర్డ్ డిడక్షన్ మైనస్ చేసుకోగలమా? లేదు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం కదమ్మా. So this is with respect to section 23 subsection 5, property held as stock in held as stock in trade. Okay namma. అమ్మా ఇంకా రెండు చిన్న కాన్సెప్ట్లు ఉన్నాయమ్మా. ఆ రెండు కాన్సెప్ట్లు చెప్పేసుకుంటే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? సో వాటి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఆ తర్వాత ప్రాబ్లమ్స్ అనేవి చేసుకుంటున్నాం. ఓకేనా? రైట్. సో కాన్సెప్ట్ నెంబర్ 1 ఏంటమ్మా? ఏరియర్స్ ఆఫ్ రెంట్ ఆర్ అన్రియలైజ్డ్ రెంట్ రిసీవ్డ్ సబ్సిక్వెంట్లీ అని చెప్పేసి అంటున్నాడు. వాట్ ఈస్ మెంట్ బై ఏరియర్స్ ఆఫ్ రెంట్? ఏరియర్స్ ఆఫ్ రెంట్ అంటే ఇంతకు ముందు డ్యూ అయిందా, డ్యూ అవ్వనదా? డ్యూ అయ్యి మన రిసీవ్ అవ్వందా, డ్యూ అవ్వకుండా రిసీవ్ అవ్వందా? డ్యూ అయ్యి రిసీవ్ అవ్వకపోతే దాన్ని అన్రియలైజ్డ్ అంటారు కదా. అవును, వాళ్ళు పే చేయలేదమ్మా. అప్పుడు డ్యూ అయిందంటే వాళ్ళు పే చేయాలి, పే చేయలేదు. పే చేయకపోతే దాన్ని అది ఇప్పుడు వస్తుందంటే దాన్ని అన్రియలైజ్డ్ అంటారా లేకపోతే ఏరియర్స్ అంటారా? దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అన్రియలైజ్డ్. అప్పుడు డ్యూ అయింది కానీ వాళ్ళు ఏం చేయలేదమ్మా, పే చేయలేదు. అసలు డ్యూ అవ్వకపోతే అప్పుడు అది ఇప్పుడు వస్తుంది అనుకోమ్మా. సో ఎలా డ్యూ అవ్వలేదు సార్? అప్పుడు కోర్టు కేసు, ఇప్పుడు కోర్టులో ఎస్కలేషన్ క్లాస్ అంటే ఇంక్రిమెంట్ ఆఫ్ రెంట్ గురించి డిస్ప్యూట్ వచ్చిందమ్మా మీకు నాకును. సో అయితే కోర్టు ఆర్డర్ ఇచ్చిందంట ఎప్పటి నుంచి రెంట్ పెంచాలని చెప్పేసి, ఒక 3 years బ్యాక్ నుంచి రెంట్ పెంచాలని చెప్పేసి కోర్టు ఆర్డర్ ఇచ్చిందంటమ్మా. ఇప్పుడు 3 years బ్యాక్ రెంట్ పెరిగింది అంటే ఆ రోజున కోర్టు ఆర్డర్ ఉందమ్మా. ఆ రోజున ఎంత ఈ రెంట్ పెరిగిందని చెప్పేసి తెలుసా మనకి? తెలియదు. సో అలాంటప్పుడు దాన్ని ఏమంటారమ్మా? అలాంటప్పుడు దాన్ని ఏమంటారు? ఏరియర్స్ ఆఫ్ రెంట్. అర్థం అవుతుందా? రైట్. మరి అన్రియలైజ్డ్ రెంట్ అంటే ఏంటి సార్? మనం స్టెప్ 3 వాల్యూలో క్యాలిక్యులేషన్ లో ఏఆర్ మైనస్ యూఆర్ తీసుకుంటాం. ఎప్పుడు? ఇఫ్ రూల్ 4 కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్. అంతేనా? అన్రియలైజ్డ్ రెంట్ కి సంబంధించిన రూల్ 4 కండిషన్ సాటిస్ఫై చేస్తానమ్మా యూఆర్ మైనస్ చేస్తాం. ఒకవేళ యూఆర్ కనుక అక్కడ మైనస్ చేసాము అనుకుంటే కనుక, మా యూఆర్ కనుక మైనస్ చేసాము అనుకుంటే అక్కడ ట్యాక్స్ చేయలేనట్టేగా. వైల్ కన్సిడరింగ్ ఏఆర్ మైనస్ యూఆర్ అంటే అక్కడ యూఆర్ కన్సిడర్ చేస్తున్నాం, యూఆర్ మైనస్ చేస్తున్నాం అంటే దాని అర్థం ఏంటమ్మా? అక్కడ యూఆర్ ని ట్యాక్స్ చేయలేదని అర్థం. ఆ తర్వాత ఎప్పుడైనా రిసీవ్ అయింది అనుకోమ్మా, అదేమవుతుంది? ట్యాక్స్ అవుతుంది. అర్థం అవుతుందా? ఒకవేళ అసలు ఏఆర్ మైనస్ యూఆర్ లో యూఆర్ అనేది అక్కడ కండిషన్ సాటిస్ఫై చెయ్యక మనం తీయలేదంట. తీయకపోతే దాని అర్థం ఏంటి? దట్ ఈస్ హాస్ బీన్ ట్యాక్స్డ్. దట్ ఈస్ హాస్ బీన్ ట్యాక్స్డ్. అంతేనా? మళ్ళీ తర్వాత రిసీవ్ అయినప్పుడు ట్యాక్స్ చేసుకుంటాం. ఇంకా అంటే అన్రియలైజ్డ్ రెంట్ ని ఎప్పుడు మనం ట్యాక్స్ చేస్తాము తర్వాత సబ్సిక్వెంట్ గా రిసీవ్ అయితే. అంటే ప్రీవియస్ గా ఏఆర్ మైనస్ యూఆర్ తీసుకున్నావా లేదా అని చెప్పేసి చూడాలి. ప్రీవియస్ గానే యాక్చువల్ రెంట్ నుంచి అన్రియలైజ్డ్ రెంట్ ని మైనస్ చేసుకొని ఇస్తే అది మళ్ళీ తర్వాత సబ్సిక్వెంట్ గా రిసీవ్ అయినప్పుడు ట్యాక్స్ చేయాలి. ఒకవేళ అప్పుడు మైనస్ చేసుకోలేదు, రూల్ 4 కండిషన్ సాటిస్ఫై చేయలేదు అని చెప్పేసి అన్నప్పుడు మళ్ళీ ట్యాక్స్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ట్యాక్స్ అయిపోయింది. అంతేనా? ఎస్ ఆర్ నో? అర్థమైందా, అర్థం కాలేదా? రైట్. సో ఏరియర్స్ ఆఫ్ రెంట్ వచ్చిన, అన్రియలైజ్డ్ రెంట్ వచ్చిన, ఇంతగా అన్రియలైజ్డ్ రెంట్ అంటే ఏంటమ్మా? ప్రీవియస్ గా మైనస్ చేసింది ఇక్కడ సబ్సిక్వెంట్ గా రిసీవ్ అయితే అది మళ్ళీ ట్యాక్స్ అవుతుంది, ఎందుకంటే ప్రీవియస్ గా మైనస్ అయింది కాబట్టి అక్కడ ట్యాక్స్ అవ్వలేదు కాబట్టి. అంతేనా? ఎస్ ఆర్ నో? సో అలాంటి అన్రియలైజ్డ్ రెంట్ కానీ ఏరియర్స్ ఆఫ్ రెంట్ కానీ కనుక మీకు రిసీవ్ అయినట్లయితే దాంట్లోంచి స్టాండర్డ్ డిడక్షన్ 30% మీకు మైనస్ చేసేసి మిగిలిన దాన్ని ట్యాక్స్ చేస్తారంట. ఏం చేస్తారంట?
స్టాండర్డ్ రెంట్ ని స్టాండర్డ్ డిడక్షన్ ని 30% ని మైనస్ చేసేసి మిగిలిందాన్ని మీకు అలౌ చేస్తారు. మిగిలిందాన్ని మీకు ట్యాక్స్ చేస్తారు. ఏ ఇయర్ లో రిసీవ్ అయితే ఆ ఇయర్. ఒకసారి చూడండమ్మా. ది అమౌంట్ ఆఫ్ ఎరియర్స్ ఆఫ్ రెంట్ రిసీవ్డ్ ఫ్రమ్ ఎ టెనెంట్ or unrealized rent realized subsequently from a tenant, as the case may be, the assessee shall be deemed to be the income from house property in respect of the financial year in which rent was received or realized. అమ్మ ఒక విషయం చెప్పండి. నాకు ఒక హౌస్ ప్రాపర్టీ ఉండేదమ్మా. ఒక 5 years క్రితం అది నేను అమ్మేశాను. ఆ 5 years క్రితానికి ముందు నేనేం చేశానమ్మా, ఆ 5 years ముందు నేను అమ్మేశాను ఆ ప్రాపర్టీని. 5 years కంటే ముందు నాకు ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో ట్యాక్స్ చేసినప్పుడు అక్కడ నాకు కోర్టులో కేసు ఉందమ్మా. ఆ కేసు ఇప్పుడు తేలి అక్కడ ఇంక్రిమెంట్ ఆఫ్ ఎరియర్స్ అనేది పెరిగి ఆ ప్రాపర్టీ సంబంధించిన రెంట్ అనేది నాకు ఆ ఎరియర్స్ రెంట్ అనేది ఇప్పుడు నాకు రిసీవ్ అయిందంట. కానీ ఈ రోజు నేను ఆ హౌస్ ప్రాపర్టీకి ఓనర్నా కాదమ్మా. నో, ఎందుకంటే ఆ ప్రాపర్టీని నేను అమ్మేశాను. ఓకే, సో జడ్జ్మెంట్ ఈజీగా వెంటనే వచ్చేద్దమ్మా. ఇలా కోర్టుకి వెళ్ళగానే అలా సాయంత్రం పంపించేస్తారు మమ్మల్ని? లేదు కదమ్మా. సో టైం పడుతుంది కదా. ఈ టైం పట్టే లోపు మనం ఆ ప్రాపర్టీ అమ్మేసామంట. ఓకే, ఆ ప్రాపర్టీ అమ్మేసిన తర్వాత చాన్నాళ్ళకి మనకి ఈ వచ్చిందంట ఏ జడ్జిమెంట్, ఏరియర్స్ ఆఫ్ రెంట్ అవతల ఇచ్చాడంట కోర్టు జడ్జిమెంట్ కి ఆధారంగా. ఓకేనా? ఇప్పుడు ఆ డబ్బులు వస్తే కనుక మీకు ఏం చేయాలి? ట్యాక్స్ చేయాలి. కరెక్ట్, ఆబ్వియస్ గా ట్యాక్స్ చేయాలి. ఏ హెడ్ ప్రకారం? ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అయినా. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ట్యాక్స్ చేయాలంటే కనుక ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఏమంటే అది మీ దగ్గర ప్రాపర్టీ లేదు. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో ట్యాక్స్ చేసేటప్పుడు కండిషన్స్ ఏం చెప్పారమ్మా? యాన్యువల్ వాల్యూ ఆఫ్ ఎనీ ప్రాపర్టీ కంప్రైజింగ్ ఆఫ్ బిల్డింగ్ ఆర్ ల్యాండ్ అపార్ట్మెంట్ దేర్ టు ఆఫ్ విచ్ ఎస్ఎస్సి ఇస్ ద ఓనర్. ఎస్ఎస్సి అయి ఓనర్ అయి ఉండాలి ఆ ప్రాపర్టీకి అని అన్నారు. అలాంటి ప్రాపర్టీ యొక్క యాన్యువల్ వాల్యూ ట్యాక్స్ చేస్తామని అన్నారు. కానీ ఇక్కడ ప్రాపర్టీ అనేది ఎగ్జిస్టెన్స్ లో ఉందా? లేదు. అంటే ఎగ్జిస్టెన్స్ లో ఉన్నా లేకపోయినా సరే అది ఎక్కడ ట్యాక్స్ చేస్తానంటమ్మా? ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలోనే ట్యాక్స్ చేస్తామంట. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో మీకు రియలైజ్ అయ్యే టైంకి ప్రాపర్టీకి మీరు ఓనర్ అవ్వచ్చు కాకపోవచ్చు, అయినా సరే ఇట్ ఈస్ స్టిల్ లయబుల్ ఫర్ ఎక్కడ? ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలోనే లయబుల్ అవుతుంది. The same shall be included in the total income of the assessee under the income from house property whether the assessee is the owner of the property or not in that financial year. ఆ ఇయర్ లో ఎస్ఎస్సి ఓనర్ అవ్వచ్చు కాకపోవచ్చు, కానీ స్టిల్ ఏం చేస్తారంటమ్మా? ట్యాక్స్ చేస్తారంట. అర్థమైందా? రైట్. ఇక్కడ క్లియర్ గా రాసుకోండి అమ్మా. అన్రియలైజ్డ్ ఎరియర్స్ ఆఫ్ రెంట్ అంటే ప్రీవియస్లీ నాట్ డ్యూ. ఓకే, అన్రియలైజ్డ్ రెంట్ అంటే ప్రీవియస్లీ అలౌడ్ యాజ్ పర్ ఏంటంట? రూల్ 4. మరి రూల్ 4 కదా అన్రియలైజ్డ్ రెంట్. అన్రియలైజ్డ్ రెంట్ కండిషన్స్ రూల్ 4 లోనే కదా ఉన్నాయి. సో ఇంతకు ముందు ఏఆర్ మైనస్ యూఆర్ అంటే యూఆర్ అలౌ చేసినట్టే కదా. అక్కడ అలౌ చేశారు కాబట్టి అక్కడ ట్యాక్స్ చేయలేనట్టు అక్కడ ట్యాక్స్ చేయకపోతే ఇప్పుడు మనం ట్యాక్స్ చేస్తాం. A sum equal to 30% of the arrears of rent or unrealized rent shall be referred to shall be allowed as deduction. In other words, sum equal to 70% of the arrears of rent or unrealized rent subject to tax in the year of actual receipt under the head income from house property. Anta tax chestanantunnarama? That 70% tax chestanantunnaru. Straight away 30% deduction allow chestanantunnaru. అర్థమైందా? Is it clear or not? సరే, ఇంకా మున్సిపల్ ట్యాక్సెస్ పెయిడ్, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ బారోడ్ ఇవన్నీ చూడరా? ఇంకా ఇంకేమీ చూడాల్సిన అవసరం లేదంట. సో అది సెక్షన్ 25 క్యాపిటల్ ఏ. ఓకే, తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ కో-ఓన్డ్ ప్రాపర్టీ సెక్షన్ 26. సార్ ఒక ప్రాపర్టీకి ఇద్దరు ఓనర్స్ అయితే ఏం చేస్తారమ్మా? ఒక ప్రాపర్టీకి ఇద్దరు ఓనర్స్ అనుకోమ్మా, అప్పుడు ఏం చేస్తారు? ఇద్దరి చేతిలో ట్యాక్స్ చేస్తారు కదమ్మా. ఇప్పుడు ఆయన 50%, నేను 50%. ఇప్పుడు 50 లక్షల ప్రాపర్టీ ఉంది. నేను కొనలేను, ఆయన కొనలేడు. నేను 10 లక్షలు వేసుకున్నాను, ఆయన 10 లక్షలు వేసుకున్నాడు. ఇద్దరం కలిపి ఒక ప్రాపర్టీ కొనుక్కున్నాం. ఆ ప్రాపర్టీ నుంచి రెంట్ వస్తుంది. ఇద్దరు 10,000 రెంట్ వస్తుంది. ఆయన 5,000, నేను 5,000 తీసుకుంటున్నాం అంట.
ప్రాపర్టీ మీద రెంట్. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఆయన ఒక రెంట్ తీసుకుంటున్నాడు, నేను 50% రెంట్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇద్దరు కలిపి కో ఓన్డ్ ప్రాపర్టీ అనుకుంటే కనుక ఎక్కడ ట్యాక్స్ చేస్తారమ్మా? ఎక్కడ ట్యాక్స్ చేస్తాము అని చెప్పేసానంటే ఆయనకి ఎంత పర్సెంటేజ్ అయితే ఓనరో అంత పర్సెంటేజ్ ఆయన చేతుల్లోని, నేను ఎంత పర్సెంటేజ్ అయితే ఓనర్నో అంత పర్సెంటేజ్ నా చేతుల్లోనే ట్యాక్స్ చేస్తారంట. అర్థమైందా? దాన్ని ఏమంటారు? కో ఓన్డ్ ప్రాపర్టీ. సార్ ఆ పర్సెంటేజ్ డిఫైన్ చేసుకోకపోతే ఈక్వలా? ఆ పర్సెంటేజ్ డిఫైన్ చేసుకోకపోతే పార్ట్నర్షిప్ లో పర్సెంటేజ్ చెప్పలేదు అనుకోమ్మా, అప్పుడు దాన్ని ఏమన్నాం? అలా కదమ్మా, ఇప్పుడు షేర్ ఆఫ్ ప్రాఫిట్ డిఫైన్డ్ గా లేదు అంటే పర్సెంట్ డెఫినేషన్ చెప్పుకున్నప్పుడు పార్ట్నర్షిప్ ఫర్మ్ లో అగ్రిమెంట్ లేకపోయినా అందులో షేర్ ఆఫ్ ప్రాఫిట్ డిఫైన్డ్ గా లేకపోయినా ఏమంటారు అనుకున్నాం? అలాంటి అసోసియేషన్ ని ఏఓపి ఏమంటారమ్మా? ఏఓపి. అర్థమైందా? సో ఒకవేళ ఇద్దరం ప్రాపర్టీ కొనుక్కున్నాము కానీ ఎంత పర్సెంటేజ్ అనేది మేము చెప్పుకోకపోతే కనుక మా స్పెసిఫిక్ గా రాసుకోవాలి ఇక్కడ. ఓకే, ఏమి చెప్పుకోకపోతే 50% సార్ అని చెప్పేసి జనరల్ రూల్ తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేసేయకండి. అర్థమైందా? సో అలాంటప్పుడు ఇద్దరికి కలిపి ఏం చేస్తారంటే ఆ ఏఓపిలో ట్యాక్స్ చేస్తారంట. ఇద్దరిని ఏఓపి కింద ఫామ్ చేసినట్టు చూపించి ఆ ఏఓపిలో ట్యాక్స్ చేస్తారంట. మా షేర్ ఆఫ్ ప్రాఫిట్ డిఫైన్డ్ గా లేనప్పుడు ఉన్నప్పుడా? లేనప్పుడు ఏఓపి, ఉన్నప్పుడు స్పెసిఫిక్ రేట్. If 2 or more persons jointly own a property and if their share is defined, clear గా underline చేసుకోండి, share is defined and ascertainable, then income from such property shall be assessable individually in respect of lease rent and not as an AOP. ఇప్పుడు shares are defined, my shares are defined and ascertainable అనుకుంటే కనుక if share of income of such a co-owner should be determined and included in his individual assessment, each co-owner is entitled for the concessional computation of relating to self-occupied property with reference to his share of property under his occupation. Accordingly, actual interest incurred by the each co-owner of the loans borrowed shall be allowed as subject to independent limit of 2 lakhs or 30,000 as the case may be. Very important అమ్మా. ఇక్కడ ఏంటి సార్ అని చెప్పేసానంటే కనుక నార్మల్ గా ఇప్పుడు యాన్యువల్ వాల్యూ డిటర్మినేషన్ లోకి వెళ్ళాం అనుకో, ఈచ్ పర్సన్ యొక్క యాన్యువల్ వాల్యూ చేసేటప్పుడు టోటల్ ప్రాపర్టీ యొక్క యాన్యువల్ వాల్యూ ఇస్తే కనుక అందులో వీడి పోర్షన్ 50% కాబట్టి 50% తీసుకుని ఆ క్యాలిక్యులేషన్స్ అన్ని చేయాలి. లైక్ మార్కెట్ రెంట్ కానీ, మున్సిపల్ వాల్యుయేషన్ కానీ, లేకపోతే స్టాండర్డ్ రెంట్ కానీ అన్ని కూడా ఆడి పర్సెంటేజ్ షేర్ వరకు అక్కడ పర్సెంటేజ్ అప్లై చేసి మనం క్యాలిక్యులేట్ చేయాలంటమ్మా. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. సో ఆ తర్వాత ఈ మున్సిపల్ ట్యాక్సెస్ పే చేసినప్పుడు కూడా ఎంత పర్సెంటేజ్ అయితే పే చేస్తారో అంత పర్సెంటేజ్ ప్రపోర్షన్ లో తీసుకోవాలి. అలాగే ఇక్కడ స్టాండర్డ్ డైరెక్షన్ 30% ఆఫ్ ఎన్ఏవి వస్తుంది. ఎన్ఏవి ఈచ్ పర్సన్ కి ఎన్ఏవి ఉంటది కాబట్టి. కానీ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ బారోడ్ వచ్చేసింది కదకి మనకి సీలింగ్ లిమిట్ సెల్ఫ్ ఆక్యుపైడ్ లో 2 lakhs ఉంది కదమ్మా, అది ఈచ్ ఇండివిజువల్ లిమిట్ అంట. ఆయనకి 2 lakhs విడిగా, నాకు 2 lakhs విడిగా నాకు లిమిట్ అనేది వస్తుంది అని చెప్పారు. ఇద్దరికి కలిపి కంబైన్ లిమిట్ కాదు ఇంట్రెస్ట్ అనేది. అర్థమైందమ్మా? Is it clear or not? Where a house property owned by co-owners is let out, the income from such property shall be computed as if the property is owned by the one owner, and thereafter the income so computed shall be apportioned among each owner as per their specific share అని చెప్పేసి అంటున్నాడు. ఒకవేళ ప్రాపర్టీని లెట్ అవుట్ ఇస్తే కనుక ఒకటే ప్రాపర్టీని లెట్ అవుట్ ఇచ్చినట్టుగా భావించి ముందు క్యాలిక్యులేట్ చేసేయండి. ఆ నెట్ ఇన్కమ్ ఎంతైతే వస్తుందో ఆ పర్సెంటేజ్ ని దాన్ని పర్సెంటేజ్ షేర్ బేసిస్ లో డివైడ్ చేసేయండి అని అంటున్నాడమ్మా. గ్రాస్ యాన్యువల్ వాల్యూ కలిపి చేయండి, ప్లస్ మున్సిపల్ ట్యాక్సెస్ పేడ్ కలిపి తీసేయండి, నెట్ యాన్యువల్ వాల్యూలో 30% తీసేయండి, ఇంట్రెస్ట్ ఇద్దరికి కలిపి తీసేయండి. సో మొత్తం ఇంట్రెస్ట్ అయితే లిమిట్ లేదు కదా, అందుకని మొత్తం కలిపి తీసేస్తాం. ఆ తీసేసిన తర్వాత నెట్ ఇన్కమ్ వస్తుంది కదమ్మా, నెట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, దాని మీద వీళ్ళ పర్సెంటేజ్ ఆఫ్ షేర్లు అప్లై చేసి పెడదేయమంటున్నాడు. డైరెక్ట్ గా ఫస్ట్ యాన్యువల్ వాల్యూలో బైఫర్కేట్ చేయమంటలా. నెట్ అవుట్ ప్రాపర్టీ అయితే కనుక లాస్ట్ లో నెట్ బ్యాలెన్స్ ఆఫ్టర్ ఇంట్రెస్ట్ ఆఫ్టర్ డిడక్షన్స్ ఏవైతే ఉంటుందో దాన్ని బైఫర్కేట్ చేయమంటున్నాడు. అదే సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీలో ఏమంటున్నాడమ్మా, స్టార్టింగ్ నుంచే బైఫర్కేట్ చేసేయమంటున్నాడు. ఎందుకు? ఇంట్రెస్ట్ అనేది ఇద్దరికి ఇంట్రెస్ట్ ఆన్ లోన్ బారోడ్ 2 lakhs లిమిట్ సెపరేట్ గా అప్లికబుల్ అవుతుంది కాబట్టి. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? రైట్ సార్. అసలు ఆ షేర్ ఆఫ్ ప్రాఫిట్ డిఫైన్డ్ గా లేదనుకోండి సార్, అప్పుడు ఏం చేస్తారమ్మా?
if the share of the co-owner is not defined, if the income from house property shall be determined and chargeable to tax in the capacity of AOP. ఇద్దరిని కలిపి AOP ఫామ్ చేసేసి ఆ AOP మీద అసెస్మెంట్ అనేది జరుగుతుంది అని చెప్పేసి అని చెప్తున్నాడు. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో దిస్ ఈస్ టోటల్ విత్ రెస్పెక్ట్ టు ఇన్కమ్ ఫ్రమ్ co-owned ప్రాపర్టీ, అలాగే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. మొత్తంగా మనకి ఎన్ని సెక్షన్స్ ఉన్నాయమ్మా? సెక్షన్ 22 నుంచి 27 వరకు మనకి సెక్షన్స్ ఉన్నాయమ్మా, అంతేనా? సో సెక్షన్ 22 చార్జబిలిటీ సెక్షన్ అయితే, సెక్షన్ 23 కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్. సో లెట్అవుట్ ప్రాపర్టీ అంటే వేరియస్ క్లాస్ ఆఫ్ ప్రాపర్టీ, లెట్అవుట్ ప్రాపర్టీ యొక్క మన ఏమంటారమ్మా కంప్యూటేషన్ ఎలా చెప్తున్నారు? సెక్షన్ 23 సబ్ సెక్షన్ 1. ఓకే, అదే సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ అనుకుంటే, ఆ సెల్ఫ్ ఆక్యుపైడ్ ఆర్ అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీ అనుకుంటే సెక్షన్ 23 సబ్ సెక్షన్ 2. తర్వాత ఇంకేమన్నాయమ్మా క్లాసిఫికేషన్స్? డీమ్డ్ టు బి లెట్అవుట్ ప్రాపర్టీ అయితే సెక్షన్ 23 సబ్ సెక్షన్ 3, సరే 3 కాదు 4. సో తర్వాత ఏమన్నారమ్మా? స్టాక్ ఇన్ ట్రేడ్ ప్రాపర్టీ హెల్డ్ యాజ్ స్టాక్ ఇన్ ట్రేడ్ అనుకుంటే కనుక సెక్షన్ 23 సబ్ సెక్షన్ 5. ఓకే, అలాగే తర్వాత డిడక్షన్స్, స్టాండర్డ్ డిడక్షన్ 24 లో ఏ 30% ఆఫ్ NAV, 24 లో బి ఇంట్రెస్ట్ ఆన్ లోన్ బారోడ్. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ బారోడ్ వచ్చేసరికి లెట్అవుట్ ప్రాపర్టీకి, డీమ్డ్ టు బి లెట్అవుట్ ప్రాపర్టీకి లిమిటే లేదు, బట్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీకి ఆర్ అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీకి లిమిట్ అంటూ ఉంది. అది ఎక్విజిషన్ ఆర్ కన్స్ట్రక్షన్ అనుకుంటే కనుక అప్పుడు 1/4/1999 తర్వాత కనుక బారో చేసి, తర్వాత ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ నుంచి 5 years లోపు లోన్ బారో చేసిన ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ నుంచి 5 years లోపు ఎక్విజిషన్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేస్తే కనుక మాక్సిమం లిమిట్ ఎంతమ్మా? 2 lakhs. లేకపోతే ఎనీ అదర్ కేసు 30,000. సో రెండు కలిపినా సరే మాక్సిమం లిమిట్ ఎంత? 2 lakhs అనే రెస్ట్రిక్షన్ ఎక్కడ ఉంది? సెల్ఫ్ ఆక్యుపైడ్ ఆర్ అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీ దగ్గర ఉంది. అదేంటి? సెక్షన్ 24B. ఓకేనా? సో 24 అయిన తర్వాత 24B అయిన తర్వాత 25A ఏమన్నారమ్మా? సెక్షన్ 25A ఏరియర్స్ ఆఫ్ రెంట్ ఆర్ అన్రియలైజ్డ్ రెంట్. సో ఏరియర్స్ ఆఫ్ రెంట్ అంటే ప్రీవియస్లీ నాట్ డ్యూ, అన్రియలైజ్డ్ రెంట్ అంటే రూల్ 4 ప్రకారం ప్రీవియస్ గా మనం అలౌ చేసింది. సో అది మళ్ళీ తర్వాత సబ్సిక్వెంట్ గా రిలీజ్ అయితే కనుక దాన్ని ఏం చేస్తామంటే మనం ట్యాక్స్ చేస్తామంట. సో ట్యాక్స్ చేసినప్పుడు మనకి ఏం చెప్పారమ్మా? 30% ఆఫ్ డిడక్షన్ అనేది వస్తుంది, 70% ఏమవుతుందమ్మా? ట్యాక్స్ అవుతుంది అని చెప్పారు. తర్వాత 26 కో-ఓన్డ్ ప్రాపర్టీ అన్నారు. కో-ఓన్డ్ ప్రాపర్టీలో ఏమంటున్నారమ్మా? ఇద్దరు కలిపి ప్రాపర్టీ కొనుక్కున్నప్పుడు వాళ్ళ షేర్ అనేది డిఫైన్డ్ గా ఉంటే ఎవరి షేర్ వాళ్ళ చేతిలో ట్యాక్స్ చేస్తాము. సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ అనుకుంటే కనుక ఇంట్రెస్ట్ ఆన్ లోన్ బారోడ్ 2 lakhs లిమిట్ అనేది ఇద్దరికి ఇండివిజువల్ గా అప్లికబుల్ అవుతుందని అన్నారు. అదే లెట్అవుట్ ప్రాపర్టీ కనుక అయినట్లయితే అక్కడ ఫస్ట్ ఒకటే ఇద్దరు ఓనర్స్ ఉన్నా సరే అక్కడ ఒకటే ప్రాపర్టీని టోటల్ గా ఒకటి పేరు మీద ఉన్నట్టు మనం లెట్అవుట్ కి ఇచ్చినట్టు మనం టోటల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసేసి డిడక్షన్స్ అయ్యి కూడా తీసేసిన తర్వాత వాల్యూని వాళ్ళ షేర్ ఆఫ్ ప్రాఫిట్ ప్రకారం డిఫైన్ చేసేయమంటున్నాడు అమ్మా, డివైడ్ చేయమన్నాడు. అదే ఒకవేళ షేర్ అనేది డిఫైన్ గా లేకపోతే ఏం చేయమన్నారమ్మా? అదంతటిని కలిపి ఏఓపీలో ట్యాక్స్ చేసేయండి అని చెప్పేసి మీకు చెప్తున్నాడంట. తర్వాత సెక్షన్ 27 డీమ్డ్ ఓనర్ గురించి మనం మాట్లాడుకున్నాము. ఆ డీమ్డ్ ఓనర్ కాన్సెప్ట్ లో ఎక్కడెక్కడైతే లీగల్ నార్మల్ గా అయితే కనుక ప్రాపర్టీకి అసెస్ ఏమై ఉండాలి? ఓనర్ అయి ఉండాలి. ఓనర్ ఇంక్లూడ్స్ డీమ్డ్ ఓనర్ అమ్మ. సో ఇక్కడ లీగల్ ఓనర్షిప్ ఎవరికైతే ఉంటుందో వాడిని ఓనర్ అంటారు. అలా లీగల్ ఓనర్షిప్ లేకపోయినా సరే లీగల్ ఓనర్షిప్ గా ఉన్నట్టుగా అంటే వేరే పేరు మీద లీగల్ ఓనర్షిప్ ఉన్నా వీడిని ఓనర్ గా భావించి ట్యాక్స్ చేసే కేసెస్ అన్ని కూడా మనం సెక్షన్ 27 లో మనం మాట్లాడుకున్నాం. అర్థమైందా? సో సెక్షన్ 23 సబ్ సెక్షన్ 3 లో ఏం చెప్పారంటేనమ్మా, మనం ఇక్కడ 23 చెప్పుకున్నాం. 23(1) చెప్పాను, 23(2) చెప్పాను, 23(4) చెప్పాను, 23(5) చెప్పాను. మధ్యలో 23(3) మధ్యలో మనం లేదనుకున్నాం. కానీ ఏంటంటే అక్కడ ఏం చెప్పారంటే 23 సబ్ సెక్షన్ 3 లో మనకి చెప్పింది ఏంటంటే ఒక ప్రాపర్టీని పార్ట్ ఆఫ్ ది పీరియడ్ నువ్వు లెట్అవుట్ కి ఇచ్చిన, ఈవెన్ 1 day కి లెట్అవుట్ కి ఇచ్చిన, ఆ పార్ట్ ఆఫ్ ది పీరియడ్ లెట్అవుట్ కి ఇచ్చిన టోటల్ ప్రాపర్టీని ఎలా క్లాసిఫై చేయాలి? 23 సబ్ సెక్షన్ 1 లోనే లెట్అవుట్ ప్రాపర్టీ కింద క్లాసిఫై చేయాలి. అంటే పార్ట్ ఆఫ్ ది పీరియడ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ గుంజుకుని పార్ట్ ఆఫ్ ది పీరియడ్ లెట్అవుట్ కి ఇచ్చామనుకోమ్మా, నేను 11 months నేను సెల్ఫ్ ఆక్యుపైడ్ గుంజుకుని ఒక 1 month నేను లెట్అవుట్ కి ఇచ్చాను అనుకోమ్మా, ప్రాపర్టీ ఎందులో క్లాసిఫై అవుతుందమ్మా? లెట్అవుట్ ప్రాపర్టీలో క్లాసిఫై అవుతుంది. దాని క్యాలిక్యులేషన్ దేని ప్రకారం చేయాలి? సెక్షన్ 23 సబ్ సెక్షన్ 1 ప్రకారం చేయాలని చెప్పిన సెక్షన్ ఏంటి? 23 సబ్ సెక్షన్ 3. అర్థమవుతుందా? దిస్ ఈస్ టోటల్లీ విత్ రెస్పెక్ట్ టు ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఒక్కసారి టోటల్ గా ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ స్టార్టింగ్ నుంచి తీసి ఏదైనా మనం చెప్పుకోవడం వదిలేసాము అని చెప్పేసి అనుకుంటే కనుక
తీసి చూడండి అమ్మా టోటల్ గా అట్ ఏ గ్లాన్స్ ఓవరాల్ గా చూడండి. అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ చేయండి అమ్మా.